ఏమి ఉండదన్న ఉన్నోడని లేనోడని తేడా ఏమి ఉండదన్న ఆడవాళ్ళ అందరికీ అండగుండె ఓరన్న అవుటి వాళ్ళనందరినీ ఆదుకునే ఈ చట్టం వాళ్ళందరినీ ఆదుకునే ఈ చట్టం అవుటి వాళ్ళందరినీ ఆదుకునే ఈ చట్టం ఆడవాళ్ళ అందరికీ అండగుంటదోయన్న అవుటి వాళ్ళనందరినీ ఆదుకునే ఈ చట్టం అవుటి వాళ్ళందరినీ ఆదుకునే ఈ చట్టం అవుటి వాళ్ళందరినీ ఆదుకునే ఈ చట్టం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓరన్నా న్యాయ చట్టము తెచ్చే చూడన్నా నిరుపేదాలందరికీ ఓరన్నా అండదండగుంటది రామాయన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓరన్నా న్యాయ చట్టం తెచ్చే చూడన్నా నిరుపేదాలందరికీ ఓరన్నా అండదండగుంటది మాయన్నా కార్మికులకు కర్షకులకు ఎంతో మేలు చేస్తదన్న మన రాష్ట్ర హైకోర్టు అండగా మనకుంటదన్న మన రాష్ట్ర హైకోర్టు అండదండగుంటాయన్న మన రాష్ట్ర మనకు అండదండగుంటాయన్న కార్మికులకు కర్షకులకు ఎంతో మేలు చేస్తదన్న మన రాష్ట్ర హైకోర్టు అండగా మనకుంటదన్న మన రాష్ట్ర హైకోర్టు అండదండగుంటదన్న మన రాష్ట్ర హైకోర్టు అండదండగుంటదన్న ఉచితంగా న్యాయాన్ని అందించగా కదిలేరన్న మన రాష్ట్ర ప్రభుత్వము మేలు చేస్తదోయన్న మన రాష్ట్ర ప్రభుత్వము మేలు చేస్తదోయన్న మన రాష్ట్ర ప్రభుత్వము మేలు చేస్తదోయన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓరన్నా న్యాయ చట్టము తెచ్చే చూడన్నా నిరుపేదాలందరికీ ఓరన్నా అండదండగుంటది రామాయన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓరన్నా న్యాయ చట్టం తెచ్చే మాయన్న నిరుపేదాలందరికీ ఓరన్నా అండదండ నిలిచారే మోయన్నా చర్చీలు లాయర్లు అండగా మనకుంటారన్న అందరికీ ఆదుకున అండగా మనకుంటారన్న అందరినీ ఆదుకోన అండగా మనకుంటారన్న అందరినీ ఆదుకోన అండగా మనకుంటారన్న చర్చీలు లాయర్లు అండగా మనకున్నారన్న అందరును ఆదుకున తోడుగా మనకున్నారన్న అందరినీ ఆదుకోన తోడుగా మనకున్నారన్న అందరినీ ఆదుకోన తోడుగా మనకున్నారన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వము ఓరన్నా న్యాయ చట్టము తెచ్చే చూడన్నా నిరుపేదాలందరికీ ఓరన్నా అండదండగుంటది రామాయన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓరన్నా న్యాయ చట్టము తెచ్చే చూడన్నా నిరుపేదాలందరికీ ఓరన్నా అండదండగుంటది రామాయన్న అండదండగుంటది రామాయన్న. గట్టిగా చప్పట్లు. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన కోర్టుల ద్వారా పేదలందరికీ కూడా మరి ఉచిత న్యాయ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సేవా సాధికారత సంస్థ పేరిట అనేక సేవా కార్యక్రమాలు న్యాయ సహాయ కార్యక్రమాలు మరి నిర్వహించడానికి మరి సిద్ధంగా ఉన్నది. మరి గ్రామాల్లో చాలామందికి అవగాహన లేక ఇట్లా ఉచితంగా మనకు న్యాయం అందుతుందనేటువంటి అవకాశం ఉన్నదని చెప్పేసి తెలియక అపోహలల్లా మేము అంతవరకు పోలేము, మాకు న్యాయం జరగదని చెప్పేసి మరి నిస్సాయులుగా ప్రజలందరూ కూడా ఉంటున్నటువంటి పరిస్థితి. అట్లాంటి తరుణంలో ఇవాళ కోర్టులన్నీ ప్రభుత్వాల సహకారంతో మరి పేదలకు కూడా మరి ఉచితంగా న్యాయ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని మరి ముందుకు వస్తున్నటువంటి తరుణంలో మనందరం కూడా ఆ సేవా కార్యక్రమాలని పేదలందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుతూ మరో పాటతో మీ ముందుకు. ఓకే, మా దుర్గన్న గిడ గట్టిగా సపోర్ట్ కొట్టాలి. మరొక పాట మరి మా మేడం గారు 2 రోజుల ముందే ఈ సబ్జెక్టు కోసమే పాటలు రాయాలన్నది మాకు తెలిసిన పరిజ్ఞానంలో మాకు తెలిసినంత కాడికి రాసుకురావడం జరిగింది. తప్పులు ఏమైనా ఉంటే క్షమించాలి, పెద్ద మనసుతోటి మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటూ మరొక పాట మా దుర్గన్న. మరి ఇంతకుముందు మా మల్లాడు చెప్పినట్టుగా ఈ సబ్జెక్ట్ మీద గతంలో పాటలు ఏమి లేవు, నిన్నటికి నిన్న రాసుకొని వచ్చి చూసుకుంటూ వాడుతున్నాం. అన్యతగా భావించొద్దు. వేరే అంశాల మీద రెగ్యులర్గా పాటలు పాడటం ఈ అంశం మీద మరి మా డిపిఆర్ఓ మేడం గారి సలహా మేరకు మరి మాకు తెలిసిన కొద్దిపాటి పరిజ్ఞానంతో రాసుకొచ్చినటువంటి పాటలు కాబట్టి మీరందరూ సహకరించాల్సిందిగా కోరుతూ
అందరికీ న్యాయమంటూ అనలారో ఓ తమ్ములారా అభయమీయ కదులుతుంది తమ్ములారా అందరికీ న్యాయమంటూ అనలారో ఒలే తమ్ములారా అభయమీయ కదులుతుంది తమ్ములారా కేంద్ర న్యాయ సేవ సంస్థ అనలారో ఓ తమ్ములారా ప్రజల కండ నిలుస్తుంది అనలారా కేంద్ర రాష్ట్ర సంస్థ అనలారో ఓ తమ్ములారా అండదండ నిలుస్తుంది అనలారా అలే అందరికీ న్యాయమంటూ అనలారో ఓ తమ్ములారా అభయమీయ కదులుతుంది తమ్ములారా అందరికీ న్యాయమంటూ అనలారో ఓ తమ్ములారా అభయమీయ కదులుతుంది అనలారో అరే న్యాయ సేవ సాధికారత అనలారో ఓ తమ్ములారా పేద ప్రజల కండ నిలుస్తుంది తమ్ములారా పేద ప్రజల కండ కలుగుతుంది అనలారా పేద ప్రజల కండ కలుగుతుంది అనలారా ఆజాదిక అమృత మహోత్సవంలో భాగంగా ఉత్సవంలో భాగంగా ఆజాదిక అమృత మహోత్సవంలో భాగంగా ఉత్సవంలో భాగంగా ప్రతి జిల్లా రాష్ట్రం ప్రాజోద్యమంలో జరుగుతుంది ఉద్యమంలో జరుగుతుంది పేద ప్రజలకు అన్యాయం ఎప్పటికీ జరగొద్దని పేద ప్రజలకు అన్యాయం ఎప్పటికీ అరెరే, జరగొద్దని పేద ప్రజలకు అన్యాయం ఎప్పటికీ జరగొద్దని ప్రజలకు అన్యాయం ఎప్పటికీ జరగొద్దని సేవాధికార సంస్థ న్యాయం ఇస్తున్నది అనలారో ఓ తమ్ములారా అభయమీయ కదులుతుంది అనలారా అరే న్యాయ సేవ సాధికారత అనలారో ఓ తమ్ములారా పేద ప్రజల అండ నిలుస్తుంది అనలారా న్యాయ సేవ సాధికారత అనలారో ఓ తమ్ములారా పేద ప్రజల కండ నిలుస్తుంది అనలారో న్యాయం దృష్టిలో ప్రజలు అందరూ సమానులంటూ అందరూ సామానులంటూ అరే న్యాయం దృష్టిలో ప్రజలు అందరూ సమానులంటూ అందరూ సామానులంటూ అంటూ పేద ధనిక తేడా లేక అవకాశాలుండాలంటూ అవకాశాలుండాలంటూ అరే పేద ధనిక తేడా లేక అవకాశాలుండాలంటూ అవకాశాలుండాలంటూ ఆర్థికంగా లేకున్నా బలహీనతలేమున్నా బల బల ఆర్థికంగా లేకున్నా బలహీనతలేమున్నా ఉచితంగా న్యాయం నిరుపేదలకు అందిస్తుంది అందరికీ న్యాయమంటూ అనలారో ఓ తమ్ములారా అభయమీయ కదులుతుంది అనలారో న్యాయ సేవ సాధికారత అనలారో ఓ తమ్ములారా పేద ప్రజల అండ నిలుస్తుంది తమ్ములారా న్యాయ సేవ సాధికారత అనలారో ఓ తమ్ములారా పేద ప్రజల అండ నిలుస్తుంది అనలారో ఆర్థికంగా లేని ప్రజలు కష్టపడే కార్మికులు కష్టపడే కార్మికులు వికలాంగులు చిన్న పిల్లలు మహిళ తల్లులెవరైనా మహిళ తల్లులెవరైనా అరే ఆర్థికంగా లేని ప్రజలు కష్టపడే కార్మికులు కష్టపడే కార్మికులు వికలాంగులు చిన్న పిల్లలు మహిళ తల్లులెవరైనా మహిళ తల్లులెవరైనా ఉచిత న్యాయం పొందుటకు నిజమైన అర్హులంట ఉచిత న్యాయం పొందుటకు నిజమైన అర్హులంట ఉచిత సాయం పొందుటకు నిజమైన అర్హులంట ఉచిత సాయం పొందుటకు నిజమైన అర్హులంట ఖర్చు లేకుండా ఉచిత న్యాయం విరికందునంట అందరికీ న్యాయమంటూ అనలారో ఓ తమ్ములారా అభయమీయ కదులుతుంది అనలారా భలే న్యాయ సేవ సాధికారత అనలారో ఓ తమ్ములారా పేద ప్రజల అండ నిలుస్తుంది తమ్ములారా న్యాయ సేవ సాధికర్త అనలారో ఓ తమ్ములారా పేద ప్రజల కండ నిలుస్తుంది అనలారా కోర్టులు మన ప్రభుత్వాలు మన అండగా నిలిచినాయి మనకండగా అరే నిలిచినాయి కోర్టులు మన ప్రభుత్వాలు మన అండగా నిలిచినాయి
కదిలినాయి మన అండగా నిలిచినాయి ఉచితంగా న్యాయం మనకు అందించా కదిలినాయి కదిలినాయి ఉచితంగా న్యాయం మనకు అందించగా కదిలినాయి న్యాయ సేవ సాధికరక సంసకు తేదుందాము న్యాయ సేవ సాధికారక సంస్థకు తోడుందాము న్యాయం ఉచితంగా ఉంది బతుకు మార్చుకుందాము అందరికీ న్యాయమంటూ అనలారో ఓ తమ్ములారా అభయమీయ కదులుతుంది అనలారో న్యాయ సేవ సాధికారత అనలారో ఓ తమ్ములారా పేద ప్రజల అండ నిలుస్తుంది అన్నలారా న్యాయ సేవ సాధికారత అనలారో ఓ తమ్ములారా పేద ప్రజల కళ్ళ నలుస్తుంది అనలారా న్యాయ సేవ సాధికారత అనలారో ఓ తమ్ములారా పేద ప్రజల అండ నిలుస్తుంది తమ్ములారా న్యాయ సేవ సాధికారత తమ్ములారో ఓ తమ్ములారా పేద ప్రజల అండ నిలుస్తుంది తమ్ములారా పేద ప్రజల అండ నిలుస్తుంది తమ్ములారా పేద ప్రజల అండ నిలుస్తుంది తమ్ములారా చెల్లెలారా మా సార్లు కొడుతున్నారు, మేడమ్స్ కొడతలేరు, కొట్టాలి, అందరు కొట్టాలి, ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టాలి. ఎందుకంటే మంచి కార్యక్రమం. అంటే ఉన్నోళ్ళకే చట్టాలు కావు, గరీబోళ్లకు లేనోళ్ళ గిడ ఈ ప్రభుత్వాలు కానీ అందరూ మరి లేని వాళ్ళ పక్షాన నిలబడి కొట్లాడడానికి చట్టాలు ఉన్నాయి, మనం అందరం ఉపయోగించుకోవాలి. కాకపోతే చాలామంది ఆ చట్టాలు కోర్టులు అంటే చాలా దూరంగా ఉంటాం, కానీ తెలుసుకుంటే మనకు చాలా చిన్నగానే కనబడుతుంది ఏదైనా. కాబట్టి దయచేసి అందరూ ఈ చట్టాలని మనం అందరం ఉపయోగించుకోవాలి. ఎవరికైనా చట్టం దృష్టిలో అందరూ ఒకే సమానం. కాబట్టి మరి నిజంగా మనం అందరము ఈ సదస్సులో మంచి పాయింట్స్ ఏవైతే ఉంటాయో మరి పెద్ద వాళ్ళు మరి వస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు చెప్పేటటువంటి మాటలన్నీ మనము తూచా తప్పకుండా విని మంచిగా నోట్లో రాసుకొని మరి యొక్క కార్యక్రమాన్ని మనం అందరము విజయప్రదం చేయాలి. మంచి కార్యక్రమం. మరొక పాట మరి ఇప్పటిదాకా మనము చూసినట్టుగా వీడియోలో బడి ఈడు వయసు పిల్లలందరూ బడిలోనే ఉండాలి. కానీ ఈ రోజులలో చాలా మంది ఏం చేస్తున్నారంటే మరి ఇండ్లల్లో పని మనుషులుగా పెడతా ఉన్నారు. అంటే మా ఇంట్లో ఆర్థికంగా లేదు అనే ఉద్దేశంతో పెడతా ఉన్నారు. కానీ అట్లా చట్టరీత్యా నేరం. మరి పెట్టుకున్న వాళ్ళని ఇద్దరిని జైల్లో పెట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి అలా బడి ఏడు వయసు పిల్లలను చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంటుంది. కంపెనీలల్లా, కార్ఖానలల్లా, పెట్రోల్ బంకులల్లా హైదరాబాద్ పోతూ ఉంటుంటే కార్ల పొంటి, బైకుల పొంటి ఇట్లా అడుగుతూ ఉంటారు. ఇది చాలా బాధాకరం. నిజంగా ఇట్లాంటి వాళ్ళకి మంచి విద్యని, చదువుని అందించాలి. చదువుకుంటేనే సమాజంలో విలువ పెరుగుతుంది. ఇవాళ ఇక్కడ వచ్చినటువంటి పెద్ద గొప్ప మహాను భావులందరూ ఇలా గొప్ప చదువులు చదివే ఈ స్థాయికి వచ్చారు. కాబట్టి మరి అట్లా ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. చదువుతోటే ఏదైనా సాధ్యమే. కాబట్టి విద్య రాని వాడిని వింత పశువుగా చూస్తుంది సమాజం. కాబట్టి చదువుకుంటే ఏదైనా సాధ్యం. కాబట్టి ఆ బడియుడు వయసు పిల్లలు ఎట్లా బాధపడుతున్నారు, చదువుకుంటే మనం ఏం లబ్ధి పొందుతాం అనే అంశం మీద ఒక పాట చెల్లెలు. థ్యాంక్ యూ అన్న. మరి ఇందాక స్క్రీన్ పైన చూపించారు బాల కార్మికులు ఏ విధంగా బాధపడుతున్నారు అనే దానిపైన నేను ఒక చిన్న పాట పాడతాను. ఎన్నాళ్ళు ఎన్నెల్లోయమ్మా ఈ బాలల బతుకులు, ఇంకెన్నడు మారానున్నాయో ఈ బానిస బతుకులు. ఎన్నాళ్ళు ఎన్నెల్లోయమ్మా ఈ బాలల బతుకులు, ఇంకెన్నడు మారానున్నాయో ఈ బానిస బతుకులు. ఎన్నాళ్ళు ఎన్నెల్లోయమ్మా ఈ బాలల బతుకులు, ఇంకెన్నడు మారానున్నాయో ఈ బానిస బతుకులు. ఆకులు జుట్టి ఆకుల్ని కత్తిరించి పేగుల్ని దారం చేసి పెనమూలే కడుపు మార్చి నాపై కాలుతున్నారో చిన్నారి చెల్లెలు, పొద్దులే కూకుతున్నారో చిన్నారి తల్లులు. ఎన్నాళ్ళు ఎన్నెల్లోయమ్మా ఈ బాలల బతుకులు, ఇంకెన్నడు మారానున్నాయో ఈ బానిస బతుకులు.
ఎన్నాళ్ళు ఎన్నెల్లోయమ్మా ఈ బాలల బతుకులు ఇంకెన్నడు మారానున్నాయో ఈ బానిస బతుకులు. సాసర్లతోటి కుప్పి గంతులు వేసి పురే తురే అన్నా గాని ఒళ్ళొంచి దుఃఖం తీసి హోటల్లో మిఠాయిండ్రో చిన్నారి తమ్ములు చిల్లరకై చేతులు చాచిండ్రో చిన్నారి సెల్లెలు. ఎన్నాళ్ళు ఎన్నెల్లోయమ్మా ఈ బాలల బతుకులు ఇంకెన్నడు మారానున్నాయో ఈ బానిస బతుకులు. రోడ్ల కాడ అంగడి అట్టాల కాడ రండి సార్ రండి అంటూ కారు పాలిషు చేసి చిల్లరకై చేతులు చాచిండ్రో చిన్నారి సెల్లెలు చిల్లులా బతుకైపోయిందో చిన్నారి తమ్ములా. ఎన్నాళ్ళు ఎన్నెల్లోయమ్మా ఈ బాలల బతుకులు ఇంకెన్నడు మారానున్నాయో ఈ బానిస బతుకులు. ఎన్నాళ్ళు ఎన్నెల్లోయమ్మా ఈ బాలల బతుకులు ఇంకెన్నడు మారానున్నాయో ఈ బానిస బతుకులు. ఎన్నాళ్ళు మారానున్నాయో ఈ బానిస బతుకులు ఇంకెన్నడు మారానున్నాయో ఈ బానిస బతుకులు. గట్ల చిన్నపిల్లల పరిస్థితి మరి గ్రామాల్లో చూసినట్టు మరి పట్టణాల్లో అయితేనేమి ఇంకా కూడా బాల కార్మికులు వెట్టి చాకిరిలో మరి రోడ్ల మీద కార్ల దగ్గరికి వచ్చి పైసలు అడుక్కునే పరిస్థితి ఇంకా కొనసాగుతుందంటే ఇంకా దేశంలో చాలా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎన్ని చట్టాలు వచ్చినా స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచిపోయినా గ్రామసీమల్లో అక్కడక్కడ ఇంకా ఈ పరిస్థితి ఉందంటే ఇంకా మనం కష్టపడి ఈ మార్పును మరి తీసుకురావాల్సినటువంటి బాధ్యత మరి మనందరిపైన ఉందని మరి చెల్లెలు తన పాట రూపంలో గట్టిగా మరి ఇప్పటిదాకా మన ముందు మంచి పాట పాడి చెప్పింది. కాబట్టి అందరూ ఒక్కసారి చెల్లెలకి గట్టిగా సపోర్ట్ కొట్టాలి. సభ అంతా సప్పగా ఉన్నది. మేము వేరే ధూమ్ధామ్ పాటలు పాడుతుంటాం కానీ సందర్భం కాదు. ఏదైతే సందర్భం ఉన్నదో గదే వాడాలి కాబట్టి కరెక్టే దుర్గా, ఎందుకంటే విషయం ఏది ఉందో అదే చెప్పుకోవాలి. మరి ఇంకా గ్రామసీమల్లో బాల కార్మికులే కాదు మరి ప్రజలందరూ కూడా మరి చాలా ఇబ్బందుల్లో ఇంకా ఇప్పటికీ పరిస్థితులు అట్లాగే ఉన్నాయి. ఒకసారి గ్రామసీమలో ఉన్నటువంటి పేద సగటు మనిషి తన బాధతోటి ఏ రకంగా విలపిస్తున్నాడు, తన బాధను ఎట్లా వ్యక్తపరుస్తున్నాడు అనే అంశం మీద ఇంకొక చిన్న పాట, సౌండ్ కొద్దిగా చిన్న పెట్టాలి. గుండెల్లో రగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది. గుండెల్లో రగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది. గుండెల్లో రగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారణులెవరో తెలుపమని కోరుతుంది. కష్టానికి కారణాలెవరో తెలుపమని కోరుతుంది. నోరుండి అడగలేదు, కాళ్ళుండి కదలలేదు, ఎన్నేళ్ళ దుఃఖాన్నైనా ఎదలోనే దాచుకున్నా. గుండెల్లో రగిలిన బాధ కన్నీరై కారుతుంది, కష్టానికి కారకులెవరో తెలుపమని అడుగుతుంది. కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది. అమ్మ ఉన్నంత కాలం ఆకలితో చచ్చింది, అమ్మ ఉన్నంత కాలం ఆకలితో చచ్చింది. అయ్య తను అంత జీతం అప్పు కింద గడిచింది, అయ్య తను అంత జీతం అప్పు కింద గడిచింది. అమ్మ ఉన్నంత కాలం ఆకలితో చచ్చింది, అమ్మ ఉన్నంత కాలం ఆకలితో చచ్చింది. అయ్య తను అంత జీతం అప్పు కింద గడిచింది, అయ్య తను వంత జీతం అప్పు కింద గడిచింది. మట్టి పెట్టెల మీద తప్పటడుగుల లెక్క, మట్టి పెట్టెల మీద తప్పటడుగుల లెక్క. చిన్నతనమంత నా
చీకటిలోనే తెల్లారింది గుండెల్లో రగిలిన బాధ కన్నీరై కారుతుంది కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది అనుకోలే నేనెప్పుడు ఈ రోజులొస్తాయని అనుకోలే నేనెప్పుడు ఈ రోజులొస్తాయని బతుకు తెరువు లేకపాయే పూట పస్తు తప్పదాయే బతుకు తెరువు లేకపాయే పూట గడ్డు తప్పదాయే నీతి మాటలతోటి మోసపోయి ఉన్నోని నీతి మాటలతోటి మోసపోయి ఉన్నోని ఏసాయమందనోని దిక్కులేని ఒంటరోని గుండెల్లో రగిలిన బాధ కన్నీరై కారుతుంది కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది పాతకాలం కాదు మారిందనన్నారు పాతకాలం కాదు మారిందనన్నారు పాతకాలం కాదు మారిందనన్నారు పాతకాలం కాదు మారిందనన్నారు ఏమేమి మారిందో ఎక్కడ మారిందో ఏమేమి మారిందో ఎక్కడ మారిందో ఏమేమి మారిందో ఎక్కడ మారిందో ఏమేమి మారిందో ఎక్కడ మారిందో నా ఒంటి బట్ట మారలే నేనున్న గుడిసె మారలే నా ఒంటి బట్ట మారలే నేనున్న గుడిసె మారాలే దోచుకున్న తీరు మారలే మారింది ఏమిటో మరి గుండెల్లో రగిలిన బాధ కన్నీరై కారుతుంది కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది ఆధునీకరణతోటి అడుగంటే వ్యవసాయం ఆధునీకరణతోటి అడుగంటే వ్యవసాయం ఆధునీకరణతోటి అడుగంటే వ్యవసాయం ఆధునీకరణతోటి అడుగంటే వ్యవసాయం గిట్టుబాటు లేక రైతు గుండె వగిలి చస్తుండు గిట్టుబాటు లేక రైతు గుండె వగిలి సస్తుండు నోరుంది అడగడానికే కాళ్ళుంది కదలడానికే నోరుంది అడగడానికే కాలుంది కడగడానికే నోరుంది అడగడానికే కాళ్ళుంది కదవడానికే నోరుంది అడగడానికే కాలుంది కడగడానికే నేనున్న నీకు వండ నడవమంది పోరు జెండా గుండెల్లో రగిలిన బాధ కన్నీరై కారుతుంది కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది కష్టానికి కారకులెవరో తెలుపమని కోరుతుంది నచ్చితే సపట్లు కొట్టాలి గట్టిగా నచ్చితేనే కొట్టాలి సపట్లు ఓకే మరి ఇట్లా కష్టాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేదవాళ్ళకి ఈ ఉచిత న్యాయ చట్టం అందరికీ అండగా నిలబడుతుంది కాబట్టి మనమందరము ఆ చట్టాన్ని మనమందరము హక్కుదారులమే ప్రతి ఒక్కరికి ఉన్నోళ్ళు లేనోళ్ళు అనే తేడా లేకుండా చట్టం అందరికీ వర్తిస్తుంది కాబట్టి ఆ చట్టాన్ని మనం అందరం ఉపయోగించుకోవాలి మరి చాలామంది పెద్దలు మరి ఇక్కడికి వచ్చి ఉన్నారు వాళ్ళు మనకందరికీ చెప్తారు ఏ చట్టం ఎట్లా ఉంటుంది మనం ఎట్లా చేయాలనే అంశాలు మనం అందరము వింటాం కాబట్టి మరొక పాటతోటి మా రమేష్ ముందుకు వస్తున్నాడు గట్టిగా చప్పట్లు కొట్టాలి ఇప్పటికీ 4 సార్లు అయింది అంతే మీరు బాధపడద్దు మమ్మల్ని బాధ పెట్టద్దు అంతే ఇంకా వేరే ఏం లేదు ఓకే థ్యాంక్ యూ అక్కలారాలండి
అన్నలారా రండి ఉచిత న్యాయ సాయం పొంద తెలుసుకోండి ఉచిత న్యాయ సాయం పొందుట తెలుసుకోండి ఉచిత న్యాయ సాయం తెలుసుకోండి అక్కలారాలండి అన్నలారా రండి ఉచిత న్యాయ సాయం పొంద తెలుసుకోండి ఉచిత న్యాయ సాయం పొంద తెలుసుకోండి ఉచిత న్యాయ సాయం పొంద తెలుసుకోండి అంటరాని ప్రజలు అడవిలుండి తెగలు అంటరాని ప్రజలు అడవిలుండు తెగలు బీద బడుగు జనము స్త్రీలు పిల్లలంతా బీద బడుగు జనము స్త్రీలు పిల్లలంతా బీద బడుగు జనము స్త్రీలు పిల్లలంతా అదురు చెందకుండా అందించును న్యాయం అండగుండును నేడు దిగులు చెందకునేస్తాం అండగుండు నేడు దిగులుగునేస్తాం అండగుండు నేడు దిగులు చెందకునేస్తాం అక్కలారాలండి తెలుసుకోండి ఉచిత న్యాయ సాయం పొంద తెలుసుకోండి ఉచిత న్యాయ సాయం పొందుట తెలుసుకోండి కరువు విపత్తులతో కలత చెందిన ప్రజలు కార్మికులు అంతా అవటి వారు ఎంతో కార్మికులు అంతా అవటి వారు ఎంతో కార్మికులు అంతా అవటి వారు ఎంతో కలత చెందకుండా అందించును న్యాయం అండగుండును నేడు దిగులు చెందకునేస్తాం అండగుండు నేడు చెందకునేస్తాం అండగుండు నేడు దిగులు చెందకునేస్తాం అక్కలారాలండి అన్నలారా రండి ఉచిత న్యాయ సాయం పొంద తెలుసుకోండి ఉచిత న్యాయ సాయం పొంద తెలుసుకోండి ఉచిత న్యాయ సాయం పొందుట తెలుసుకోండి మన చట్టం ముందు అంత సమానమంటూ పేద గొప్పలు లేని పౌర సమాజం కై పేద గొప్పలు లేని పౌర సమాజం కై పేద గొప్పలు లేని పౌర సమాజం కై పెద్ద కోర్టుల నుండి చిన్న కోర్టుల దాకా ఉచిత న్యాయ సాయం చేయ ముందుకు వచ్చే ఉచిత న్యాయం సాయం చేయ ముందుకు వచ్చే ఉచిత న్యాయ సాయం చేయ ముందుకు వచ్చే ఉచిత న్యాయ సాయం చేయ ముందుకు వచ్చే ఉచిత న్యాయ సాయం చేయ ముందుకు వచ్చే సరే గట్టిగా చప్పట్లు. మరి మిత్రులారా ఇట్లా న్యాయ సాధికార వేదిక మరి ఈ రకంగా న్యాయాన్ని పేద ప్రజలందరికీ అందించడం కోసం ముందుకొచ్చింది. మరి జనరల్గా మరి మనం అందరం గత సంవత్సరాల కాలం నుంచి మరి కరోనాకు సంబంధించి అనేక రకాల ఇబ్బందులు పడుతున్నాం. ఒక్కసారి కరోనా పాట కూడా పాడుకుందాం, ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. బతికుంటే బలు సాకు తిందాం మనము బయటకు రాకుండా ఉందాం 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 అది వచ్చేటి దారెవరికెరుక మనకు తగ్గేటి తంతెవరికెరుక అది వచ్చేటి దారెవరికెరుక అది తగ్గేటి తంతెవరికెరుక అంటూ ముట్టని రోగం అంటుకుంటే శాపం అంటూ ముట్టని రోగం అంటుకుంటే అంతు పట్టని రోగమల తేరు రోజులు అంతు పట్టని రోగమల తేరు అయ్యో కరోనా రోగము వచ్చి మనకు కన్నీటి కాలాన్ని తెచ్చే బతికుంటే బలు సాకు తిందాం మనము బయటకు రాకుండా ఉందాం బతికుంటే బలు సాకు తిందాం మనము బయటకు రాకుండా ఉందాం బయటుంటే బలు సాకు తిందాం మనము బయటకు రాకుండా ఉందాం అయ్యో పిల్ల చెల్ల తేడా లేదు అది వచ్చేటి మార్గమే వేరు పిల్ల చెల్ల తేడా లేదు వాళ్ళు వచ్చేటి మార్గమే వేరు అన్న పేదతనిక పేచి లేదు అది వచ్చేనంటే అంతే తీరు పేదతనిక పేచి లేదు అది వచ్చేనంటే అంతే తీరు భలే నిర్లక్ష్యము నిండు ప్రాణాలు దీయును నిర్లక్ష్యము నిన్ను ప్రాణాలు తీయును అలసత్వము అంత శూన్యమే చేయును అలసత్వము అంత శూన్యమే అయ్యో కడసారి చూపులు కరువు పిడికెడు మట్టయ్య తన వారు జంకు బతికుంటే బలు సాకు తిందాం మనము బయటకు రాకుండా ఉందాం బతికుంటే బలు సాకు తిందాం మనము బయటకు రాకుండా ఉందాం అయ్యో మరిసిన బంధాలన్నీ
మతికి తెచ్చింది కరోనా రోగం మరిసిన బంధాలన్నీ మతికి తెచ్చింది కరోనా రోగం దాని రూపమేందో తెలువకున్నా బతుకు పాఠాన్ని నేర్పింది నిజము దాని రూపమేందో తెలువకున్నా బ్రతుకు పాఠాన్ని నేర్పింది నిజము మనిషి దాహాలను మట్టు పెట్టేసోయి ప్రేమ భావాలను పెంచి మించి నేర్పి మనుషులు దూరం అయితే వారి మనసుల్లో దుఃఖము తెలిపే బతికుంటే మనము బయటకు రాకుండా ఉందా బతికుంటే బలసాకు తిందాం మనం బయటకు రాకుండా ఉందా సప్పుతో చేతులు గడుగు శానిటైజరు వాడుతూ ఉండు సప్పుతో చేతులు గడుగు శానిటైజరు వాడుతూ ఉండు మాస్కు మనకున్న కవచం అది వాడకుంటే ప్రమాదం మాస్కు మనకున్న కవచం అది వాడకుంటే ప్రమాదం అరే ఇంతేలే అనుకుంటే అంత కల్లోలమే అనుకుంటే అంత కల్లోలమే వింత రోగము వల్ల విలయ తాండవమే వింత రోగం వల్ల విలయ తాండవమే అయ్యో చేజార్చుకోకు బతుకు నీ చేతిలో ఉన్నప్పుడు దిద్దు బతికుంటే బలిసాకు తిందాం మనం బయటకు రాకుండా ఉందాం బతికుంటే బలిసాకు తిందాం మనం బయటకు రాకుండా ఉందాం మనము బయటకు రాకుండా ఉందాం గట్టిగా సపోర్ట్ కొట్టాలి మన రమేష్కు గత 2 సంవత్సరాల నుండి మన అందరిని ఆగం పెడతా ఉంది అందరు చాలా మంది మాస్కులు పెట్టుకురు రమేష్ అయినా కానీ మన తల్లులకు ఇంటికాడ పోతారు కాబట్టి బయటకు పోయేస్తారు కాబట్టి సబ్బుతోటి చేతులు కలుకోవాలి శానిటైజర్ పెట్టి కంపల్సరీ చేతులకు పూసుకోవాలి బయటకు పోతే కనుక కంపల్సరీ ఎవరికి ఉందో మనకు తెలియదు కాబట్టి ఇంకా స్నానం చేసిపోతే ఇంకా చాలా బెటర్ ఎందుకంటే ఈ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తుంది కాబట్టి ఇది పోయిందని మనం ఎప్పుడు అనుకోవద్దు మరి కరోనాతో చనిపోతే ఇలా మనం చూస్తూ ఉన్నాం జేసీబీలతో తీసి అంబులెన్స్లలో తీసుకుపోయి ఊరు బయట పెడతా ఉన్నారు ఇంత బతికి మనం ఇట్లాంటి పరిస్థితులు తెచ్చుకోవడం మనం అవసరమా కాబట్టి దయచేసి మనలందరూ ఇక్కడ అందరికి తెలిసిన వాళ్ళే అయినా కొంచెం గుర్తు చేయడానికి ప్రయత్నం చేసినాం కాబట్టి దయచేసి మీరు అందరూ మరొకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి మరి నిజంగా ఇంకొక పాటతోటి ఇవాళ చెట్లు చాలా అవసరం మనకు అందరికీ ఇవాళ చెట్టు గాలితోటే మనం అందరం బతుకుతున్నాం ఇవాళ చెడ్డ గాలిని పీల్చుకొని మంచి గాలిని చెట్టు మనకు ఆక్సిజన్ లాగా అందిస్తూ ఉంటుంది ఒక మనిషి పుట్టిన నుంచి సత్యంత వరకు ఒక ఆక్సిజన్ మీద బతకాలంటే 7,66,00,000 రూపాయలు అవుతాయంట కానీ అంత డబ్బు పెట్టి మనం బతకగలుగుతామా కాదు ఒక మనిషికి సగటుగా 33 చెట్లు 40 చెట్ల వరకు ఉండాలి కానీ ఒక 5-10 చెట్లు మాత్రమే ఉన్నాయంట కాబట్టి ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణకు హరితహారం అనే కార్యక్రమం తీసుకొచ్చి చాలా మొక్కలు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది కాబట్టి చెట్లను పెంచి మొక్కలు పెట్టి మరి చెట్లను పెంచుతారని ఆశిస్తూ చెట్టు కోసము మా తమ్ముడు ఒక పాట పాడతాడు మీరు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ మొక్కలనే నాటుదాము తుమ్మెదాలో ఓలా తుమ్మెదాలో చెట్లనే పెంచుదాము తుమ్మెదాలో మొక్కలనే నాటుదాము తుమ్మెదాలో ఓలా తుమ్మెదాలో చెట్లనే పెంచుదాము తుమ్మెదాలో మానవాళి మనుగడకు తుమ్మెదాలో ఓలా తుమ్మెదాలో చెట్లే ఆధారము తుమ్మెదాలో మొక్కలను మనుగడకు తుమ్మెదాలో ఓలా తుమ్మెదాలో చెట్లే ఆధారము తుమ్మెదాలో చెట్లు లేనిదే ఈ గాలి లేదుగా ఈ గాలి లేదుగా ఈ గాలి లేదుగా గాలి లేనిదే ఈ జగము ఉండదుగా ఈ జగము ఉండదుగా ఈ జగము ఉండదుగా చెడు గాలిని పీల్చుకొని మంచి గాలి మనకిచ్చును గాలిని పీల్చుకొని మంచి గాలి మనకిచ్చును చెడు గాలిని పీల్చుకొని మంచి గాలి మనకిచ్చును గాలిని పీల్చుకొని మంచి గాలి మనకిచ్చును అందరి మేలు కోరే మనసున్న తల్లిలా మొక్కలనే నాటుదాము తుమ్మెదాలో ఓలా తుమ్మెదాల చెట్లనే పెంచుదాము తుమ్మెదాలో మొక్కలనే నాటుదాము తుమ్మెదాలో ఓలా తుమ్మెదాలో
నిస్సును ఓసేటి ఆక్సిజన్ మనకిచ్చును ఆక్సిజన్ మనకిచ్చును ఆక్సిజన్ మనకిచ్చును కాలుష్యం బారి నుండి కాపాడే తల్లిరా 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 బతుకంతా సేవ చేసి మనకు బతుకునిస్తుంది మొక్కలనే నాటుదాము తుమ్మెదాలో ఒలా తుమ్మెదాల చెట్లనే పెంచుదాము తుమ్మెదాలో మొక్కలని నాటుదాము తుమ్మెదాలో ఒల తుమ్మెదాలో చెట్లనే పెంచుదాము తుమ్మెదాలో మానవాళి మనుగడకు తుమ్మెదాలో ఒలా తుమ్మెదాలో చెట్లే ఆధారము తుమ్మెదాలో మానవాళి మనగడకు మనలాలో ఒల తుమ్మెదాలో చెట్లే ఆధారము తుమ్మెదాలో వానలు గురువాలంటే వనములు వెంచాలి రన్న వనములు పెంచాలి రన్న వనములు పెంచాలి రన్న వానలు గురువాలంటే వనములు వెంచాలి రన్న వనములు పెంచాలి రన్న వనములు పెంచాలి రన్న రైతన్నల బాధ తీర్చి బంధువయ్యి భరోసిచ్చు బంధువయ్యి పరోసిచ్చు బంధువయ్యి పరోసిచ్చు వీడు అడ్డనేలమ్మను హరితవనం చేదాము వీడు వట్టనే లమ్మను హరితవనం చేద్దాము వీడు అడ్డనేలమ్మను హరితవనం చేదాము వీడు వట్టనే లమ్మను హరితవనం చేద్దాము కల్పవృక్షమై కన్నా తల్లై కాపాడుతుంది మొక్కలనే నాటుదాము తుమ్మెదాలో ఒలా తుమ్మెదాలో చెట్లనే పెంచుదాము తుమ్మెదాలో మొక్కలనే నాటుదాము తుమ్మెదాలో ఒల తుమ్మెదాలో చెట్లనే పెంచుదాము తుమ్మెదాలో మానవాళి మనుగడకు తుమ్మెదాలో ఒలా తుమ్మెదాల చెట్లే ఆధారము తుమ్మెదాలో మానవాళి మనుగడకు తుమ్మెదాలో ఒల తుమ్మెదాలో చెట్లే ఆధారము తుమ్మెదాలో మనకు చెట్లే ఆధారము తుమ్మెదాలో మనకు చెట్లే ఆధారము తుమ్మెదాలో మరి థ్యాంక్ యూ వినేష్ గట్టిగా చప్పట్లు కూడా తమ్మునికి ఇట్లా చెట్లు లేనిదే మనకు జీవితం లేదు చెట్లు నిరంతరం మనకు తోడుంటాయి పుట్టినప్పటి నుంచి సచ్చేంత వరకు కూడా పలు సందర్భాల్లో చెట్టు మనందరికీ తోడుగా నీడగా ఉంటుంది ఆ చెట్లు లేనిదే మనకు మన ప్రాణవాయువు అయినటువంటి ఆక్సిజన్ మనకు లేదు ఆ చెట్లు లేనిదే ఇలా సకాలంలో వర్షాలు రావు మరి అన్ని రకాలుగా ఇవాళ చెట్లు మనకు మరి నిరంతరం మనకు తోడుంటాయి మనకు నీడగా ఉంటాయి కాబట్టి ఆ చెట్లను మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి ఇప్పుడు నడుస్తున్నటువంటి కాలంలో పట్టణాలు పెరిగిపోతున్నాయి అడవులు తగ్గిపోతూ ఉన్నాయి చెట్లంతా విచ్చలవిడిగా నరికేస్తున్నాం కాబట్టి ఇలాంటి అనర్థాలు మనకు వస్తూ ఉన్నాయి మరి కొత్త కొత్త రోగాలు వస్తూ ఉన్నాయి మరి ఆక్సిజన్ లెవెల్ పడిపోయి మనందరం కూడా అనారోగ్యాలకు గురవుతున్నాం కాబట్టి ఆ చెట్లను మనం ఖచ్చితంగా కాపాడుకోవాలి ప్రతి ఒక్కరు కూడా మనిషికి 5-10 చొప్పున మొక్కలు నాటినట్టయితే అవి చెట్లుగా పెరిగి మనందరికీ జీవితాన్ని ఇస్తాయి కాబట్టి ఆ జీవితాన్ని ఇచ్చే ఆ చెట్లను మనం కాపాడుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అమ్మను నేను చెట్టమ్మను నేను కొమ్మను నేను కొలిచే అమ్మను నేను అమ్మను నేను చెట్టమ్మను నేను అమ్మను నేను చెట్టమ్మను నేను కొమ్మను నేను కొలిచే అమ్మను నేను కొమ్మను నేను కొలిచే అమ్మను నేను మేఘాలే జల్లు కురిసి పుడమి తల్లి పురుడు ఓసి పుడమి తల్లి పురుడు పోసి పుడమి తల్లి పురుడు పోసి మొక్కైనే మొలిచి ఉన్న చెట్టై మిము సాదుతున్నా మేము సాదుతున్న చెట్టై మేము సాదుతున్న ఈ పుడమి తల్లి ఒడిలో మీ ప్రాణాలను నిలుపుతున్నా అమ్మను నేను చెట్టమ్మను నేను కొమ్మను నేను కొలిచే అమ్మను నేను ఏ జన్మల పుణ్యమో మరి మీకోసమే బతుకుతున్నా కోసమే బ్రతుకుతున్నా మీకోసమే బ్రతుకుతున్నా నా చెడు గాలి కంపునంత కడుపులోన దాచుకున్నా కడుపులోన
అన్న ఏ స్వార్థం ఎరుగకున్న మీకోసమే బతుకుతున్నా అమ్మను నేను అరే అమ్మను నేను కొమ్మను నేను కొలిచే అమ్మను నేను భూతల్లిని నమ్ముకొని బువ్వ పెట్టే రైతన్నలా పెట్టె రైతన్నల బువ్వ పెట్టె అన్నల పుట్ల కొద్ది పంట తీసి తన కడుపును మార్చుకొని తన కడుపును మార్చుకొని పస్తులతో కాపురాలు చేస్తున్న రైతన్నలా అమ్మను నేను భలే అమ్మను నేను కొమ్మను నేను కొలిచే అమ్మను నేను పుట్టగాన పసిపిల్లల ఉయ్యాలై ఊపుతున్నా ఉయ్యాలై ఊపుతున్నా ఉయ్యాలై ఊపుతున్నా చేతగాని నాడు చేతి కర్రై మిము ఆదుకున్నా కర్రై మిము ఆదుకున్నా కర్రై మిము ఆదుకున్నా చనిపోతే పాడనై మీ తోడై వస్తున్నా నేను ఆహా అమ్మను నేను కొమ్మను నేను కొలిచే అమ్మను నేను అమ్మను నేను చెట్టమ్మను నేను యాప కొమ్మను నేను మీ అమ్మను నేను థ్యాంక్ యూ దుర్గానా. చెట్టు మనకు కొట్టాలి అందరు ముమ్మడ పడదు, ఎందుకు గట్టిగా కొట్టేసాలి కదా చప్పట్లు కొడితే. ఓకే, ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుంది చెట్టు, మనం నిజంగా చాలా ఉపయోగపడుతుంది. ఒక నిజంగా కూర్చుంటే కుర్చీ అవుతుంది, పండుకుంటే మంచం అవుతుంది, రోగం వస్తే మందు గోలు అవుతుంది, మనం చస్తే మోయడానికి పాడవుతుంది, మనం చస్తే కాల్చడానికి కట్టె అవుతుంది. ఎన్నో రకాలుగా ఒక చెట్టు మనకు ఉపయోగపడుతుంది. నాగలు అవుతుంది, గొర్రె అవుతుంది, జంబ అవుతుంది, పేపర్ అవుతుంది, ఎన్నో రకాలుగా మనకు చెట్టు ఉపయోగపడుతుంది. చాతగాని టైంలో చేతి కర్ర అవుతుంది. అట్లాంటి చెట్లని మనం అందరము పెంచాలి. ఆ చెట్లు పెంచితేనే మనకు సకాలంలో వర్షాలు పడతాయి. మరి చైనా దేశంలో గోబీ అనే ఎడారిలో అక్కడ ఇసుక తుఫాను వస్తే అక్కడ మొక్కలు పెట్టి చెట్లను పెంచితే అక్కడ ఉన్నటువంటి కరువును బాలదోరిందంట. అట్లాగే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా తెలంగాణకు హరితహారం అనే కార్యక్రమం తీసుకొచ్చి ఇలా లక్షల మొక్కలు పంపించేయడం చేస్తూ ఉంది. కాబట్టి మనం అందరము మొక్కలు పెట్టి మరి చెట్లను పెంచుతారని ఆశిస్తూ మరొక పాట. మరి ఇంకొద్దిసేపట్లో మన కార్యక్రమం మొదలవుతుంది. మరి జిల్లా న్యాయ సాధికారత సంస్థ ద్వారా మన పేద ప్రజలకు అందిస్తున్నటువంటి న్యాయ సహకారం ఏదైతే ఉందో దానిపైన మరి అవగాహన కల్పించడం కోసం మరి ప్రతిష్టాత్మకంగా ఇవాళ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది మనందరికీ అదృష్టంగా మనందరం భావించాలి. మరి అట్లాంటి కార్యక్రమం మరి ఇంకొద్దిసేపట్లో మరి ప్రారంభమవుతోంది. ముఖ్య అతిథులందరూ కూడా మరి విచ్చేసి ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమం జయప్రదంలో మరి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని మరి ఇంత బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో మరి ప్రతి ఒక్కరం కూడా మరి కృషి చేయాలని, పాల్గొనాలని, జయప్రదం చేయాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులంగా మా డిపిఆర్ఓ మేడం గారి సూచనలు సలహాల మేరకు మరి చిన్నపాటి కొన్ని పాటల్ని ఈ అంశం మీద రాసుకొచ్చి మరి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి మా మేడం గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి బయట ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి లోపల రావాల్సిందిగా కోరుతూ మరి ఇప్పుడు మా కళాకారులు ఇంకొక పాటతో మీ ముందుకు వస్తూ ఉన్నారు. మరి అన్న ఇందాక చెప్పినట్టు చెట్టు తల్లితో సమానం. మరి చెట్టును గుర్తు చేసినట్టు తల్లిని కూడా ఒకసారి గుర్తు చేసుకుందాం. పుడమి తల్లి కాబట్టి మన తల్లిని కూడా గుర్తు చేసుకుందాం ఒకసారి. పుడమి తల్లిరా పురుడోస జన్మరా ఆడ బ్రతుకులోన నేడు విలువ ఏదిరా. పుడమి తల్లిరా పురుడోస జన్మరా ఆడ బ్రతుకులోన నేడు విలువ ఏదిరా. పసిపాపలని చూడకుండనే చిదిమేసిన కసాయి కొడుకులు కన్న తల్లికే కడుపు కోతనా కాల్చి చంపినారా బంధుమూకలు. నిన్ను
మానవత్వమెట్ల చంపినో పుడమి తల్లిరా పురుడోస జన్మరా ఆడ బ్రతుకులోన నేడు విలువ ఏదిరా ఆడదంటేనే ఒక ఆట బొమ్మలా మృగాల చేతిలోన నేడు నలిగిపాయరా పుడమి తల్లిరా పురుడోస జన్మరా ఆడ బ్రతుకులోన నేడు విలువ ఏదిరా ఆడదంటేనే ఒక ఆట బొమ్మలా మగాళ్ళ వేటలోన నేడు నలిగిపాయరా పసిపాపలని చూడకుండానే చిదిమేసిరా కసాయి కొడుకులు కన్న తల్లికే కడుపు కోతనా కాల్చి చంపిరా రాబందు మూకలు నినుగన్న తల్లి ఆడదన్న మాట మరిసినవు మరిచి నేడు మానవత్వమెట్ల చంపినవు నినుగన్న తల్లి ఆడదన్న మాట మరిసినవు మరిచి నేడు మానవత్వమెట్ల చంపినవు పుడమి తల్లిరా పురుడోస జన్మరా ఆడ బ్రతుకులోన నేడు విలువ ఏదిరా ఆడదంటేనే ఒక ఆట బొమ్మలా మగాళ్ళ వేటలోన నేడు నలిగిపాయరా గడప దాటిన గాడ పిల్లలు దరికి చేరటి ఆ మగువలెందరో గడప దాటిన గాడ పిల్లలు దరికి చేరటి గా మగువలెందరో కట్టుకున్నోడే ఓ కాలయముడిలా కాల్చి చంపినాడిగి నోడలేడులే నాలుగు గోడల్లో నడుము నలువ మహిళలు ఈ సమాజంలో లెక్కలేని మహిళలెందరో నాలుగు గోడల్లో నడుముతున్న మహిళలు ఈ సమాజంలో లెక్కలేని చావులెందరో పుడమి తల్లిరా పురుడోస జన్మరా ఆడ బ్రతుకులోన నేడు విలువ ఏదిరా ఆడదంటేనే ఒక ఆట బొమ్మలా మృగాల వేటలోన నేడు నలిగిపాయరా థ్యాంక్ యూ అన్న ఇప్పుడు ఇప్పుడు కొడుతురు అక్కడ స్టార్ట్ అయినాయి సపాట్లు. అంటే తల్లి చాలా గొప్పది. ఈ ప్రపంచంలో ఈ సృష్టి లోపల అమ్మ కన్నా మిన్న ఏముంటది? అమ్మనే అన్నిట్లా ముందుంటది. ఇలా 9 నెలలు మోసి తల్లి జన్మనిస్తుంది, ఈ ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది ఒక తల్లి. అట్లాంటి తల్లిని పాటలో చెప్పినట్టుగా కసాయి కొడుకులు కొంతమంది ఉంటారు కాబట్టి అందరిని తిట్టడం తప్పు కాదమ్మా. చాలామంది గొప్ప గొప్ప మనసుతోటి ఉన్నటువంటి మనుషులు ఉన్నారు, ఆ తల్లులు గిట ఉన్నారు, చాలామంది ఉన్నారు. కాబట్టి నిజంగా బాధాకరం. అయినప్పటికీ అమ్మనే అన్నిట్లా ముందుంటుంది. మరి నిజంగా పూర్వకాలంలో అత్తాకోడళ్ళ కొట్లాటలో మరి ఇద్దరి మధ్యలో మనకు వస్తుందయ్యా మీ అమ్మని చంపేయి అని చెప్పేసి చెప్తుందంట కోడలు. అప్పుడు నిజంగానే కొడుకు మూర్ఖుడు నమ్మి ఏం చేస్తాడంటే తల్లిని చంపడానికి తీసుకొని పోతా ఉంటాడు. తీసుకొని పోతా ఉంటే మార్గ మధ్యలో పోయిన తర్వాత తల్లి పసిగడుతుంది. ఒక తల్లికి మాత్రమే తెలుస్తుంది ఓ కొడుకు ఎట్లున్నాడు, ఓ కొడుకు ఎటువైపు నడుస్తున్నాడు, ఓ కొడుకు ఎటువైపు పోతున్నాడు అనేది ఒక తల్లికి మాత్రమే తెలుస్తుంది. ఆ గొప్ప మనసు ఆ తల్లికి మాత్రమే ఇచ్చిండు. ఆ తల్లి అప్పుడు అంటది, బిడ్డ నన్ను ఎట్లాగో చంపుతావు, చంపిన తర్వాత నా పేగు తీసుకుపోయి నీ ఇంటి తోరణానికి నీ ఇంటి ఉత్తరాశి కట్టు బిడ్డ అని చెప్పిందంట ఆ తల్లి. నిజంగానే కొడుకు నిజంగా చంపిన తర్వాత ఆ పేగు తీసుకొని వచ్చిన తర్వాత ఇంటికి కట్టినంట. కట్టిన తర్వాత మరి ఎట్లా చచ్చిపోయిందిరా, ఏమైందిరా అని చెప్పేసి అప్పుడు మరి పోలీసు వాళ్ళు వచ్చి అడిగితే అప్పుడు ఆ ఇంట్లోకి వచ్చి బయటకు పోతా ఉంటే ఆ పేగు తెగి కాళ్ళ మీద పడి బొరుతా ఉందంట.
అప్పుడు అడిగిందంట ఆ పోలీస్ ఆయన, ఏమిరా ఈ పేగు ఇట్లా ఇట్లా బొరుతుంది ఏంటంటే, సారు నా భార్య ఇట్లా చెప్పింది, మా అమ్మకి ఇట్లా కట్టుమన్నా సార్ అంటే, అప్పుడు ఆయన చెప్పిండంట, నీ అమ్మ బతికుంటే సారు నీ కాలు మొక్కుతా, నా కొడుకుని తీసుకుపోకు, సారు నీకు దండం పెడతా అని చెప్పేసి అంటుండే, ఇలా నీ అమ్మ పేగు రూపంగా వచ్చి బతిమలాడుతుందిరా. అంత గొప్ప మనసు తల్లికి మాత్రమే సాధ్యం. కాబట్టి అంతకంటే త్యాగం ఇక్కడ ఈ ప్రపంచంలో ఎక్కడ ఉంటుంది? ఆ తల్లికి మనం ఎన్ని ఇచ్చినా, ఎన్ని అవార్డులు ఇచ్చినా, ఏమి చేసినా మనము రుణం తీర్చుకోలేకపోతాం. కాబట్టి థ్యాంక్ యూ సార్. తప్పకుండా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు కరువతరమో. కమ్మనైన అమ్మ మాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు, రక్త ముద్దయి ఎదుగుతున్నప్పుడు, నవమాసాలు నిండుతున్నప్పుడు, అమ్మ ఇక నేను కడుపులుండన్నప్పుడు, అమ్మ ఇక నేను కడుపులుండన్నప్పుడు, అమ్మ ఇక నేను కడుపులుండన్నప్పుడు, కత్తి మీద సావు కత్తి మీద చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త రోగాన్ని చూపెట్టి సచ్చిన శవమోలే సొమ్మసిల్లునమ్మ, సచ్చిన శవమోలే సొమ్మసిల్లునమ్మ. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌనా, ఎన్ని జన్మాలైన కౌల కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగునా. పొద్దు పొద్దున లేచి నీ నామమును తలసి నిన్ను పూజించిన నీ రుణము తీరున అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. ఆట పాటకు మొదటి ఆదుగురువమ్మ, మంచి మాటలు చెప్పే బంగారు బొమ్మ, పడుకున్న వయసులో పలిక బలసికిచ్చి బడికి ఓ బిడ్డాని బతుకు బాట చూపి, బడికి ఓ బిడ్డాని బతుకు బాట చూపి, బడికి ఓ బిడ్డాని బతుకు బాట చూపి. రత్నమా మెరిసే ముత్యమా నా బంగారు తండ్రని అంటది, పడుకున్నా లేదా కూర్చున్నా రామ బంటోలే కాపల ఉంటది. జన్మానిచ్చిన తల్లి రాతి బొమ్మ కాదు, జగమంత జన్మంత కొలిసేటి దైవము అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో. జ్వరమొచ్చి ఒళ్ళు కాలితే అమ్మ గుండె నిండా బాధ ఉంటది, ఓ దేవుడా నా కడుపును కాపాడమని వేడుకుంటది. జ్వరమొచ్చి ఒళ్ళు కాలితే అమ్మ గుండె నిండా బాధ ఉంటది, ఓ దేవుడా నా కడుపును కాపాడమని వేడుకుంటది. జన్మానిచ్చిన తల్లి రాతి బొమ్మ కాదు, జగమంత జన్మంత కొలిసేటి దైవము అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో, మనసుకు కాదు మరువతరమో.
అందరూ చప్పట్లు కొట్టాలి గట్టిగా. మరి కొద్దిసేపట్లో మన కార్యక్రమం మొదలవుతుంది. మరి చెల్లెలు వాడినట్టుగా మరి తల్లి యొక్క గొప్పతనం, మనం కూర్చున్నా లేచినా ఎక్కడున్నా ఆ తల్లి ప్రేమ అలాగనే ఉంటుంది. మరి అట్లాంటి తల్లుల్ని వల్ల మనందరం కూడా ఆడపిల్లల్ని కూడా రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఆడపిల్ల మరి బయటికి వెళితే ఇంట్లో ఉన్న ఏడున్నా మరి ఆంక్షల మధ్యలో బతకాల్సినటువంటి పరిస్థితి మరి ఉన్నది. ఆ చిట్టి తల్లి యొక్క బాధల్ని గాథల్ని కూడా ఒక పల్లవి చరణం రూపంలో తమ్ముడు. జో లాలి లాలమ్మ లాలి జో లాలి లాలమ్మ లాలి 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 జో బంగారు తల్లి లాలి లాలి జో బంగారు తల్లి నీవు కలలు తప్ప కలికాలం ఎరుగని తల్లి కలలు తప్ప కలికాలం ఎరుగని తల్లి ఆడపిల్ల పుట్టగానే ఏడ్చే కాలం ఆడపిల్ల పుట్టగానే ఏడ్చే కాలం అయ్యో ఆడపిల్ల పుట్టగానే ఏడ్చే కాలం ఆడపిల్ల పుట్టగానే ఏడ్చే కాలం ఆ పిల్ల బతుకు లొల్లి చేసి నవ్వే లోకం ఆ పిల్ల బతుకు లొల్లి చేసి నవ్వే లోకం జో లాలి లాలమ్మ లాలి జో లాలి లాలమ్మ లాలి 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 జో బంగారు తల్లి లాలి లాలి జో బంగారు తల్లి నీవు కలలు తప్ప కలికాలం ఎరుగని తల్లి కలలు తప్ప కలికాలం ఎరుగవే తల్లి పడకటిల్లు వంటిల్లు నీ కల్లంట పడకటిల్లు వంటిల్లు నీ కల్లంట అయ్యో పడకటిల్లు వంటిల్లు నీ కల్లంట పడకటిల్లు వంటిల్లు నీ కల్లంట అది చెప్పేటోళ్లకు నిలువెల్లా చెడ్డ పుల్లంట అది చెప్పేటోళ్లకు నిలువెల్లా చెడ్డ పుల్లంట జో థ్యాంక్ యూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మా మీరే ఎస్ సభకు నమస్కారం. అందరూ కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాను. అందరూ కూర్చోవాలి. ఎవరు నిల్చోకూడదండి. అందరూ తమ తమ చైర్లలో కూర్చోవలసిందిగా మనవి చేస్తున్నాను. My Lord,
My Lord, shall we commence the proceedings? Thank you, my Lord. As part of the Azadi Ka Amrit Mahotsav, today we are having this mega legal services camp, the camp module. May I request Justice U. Lalit, Judge, Supreme Court of India, Executive Chairman, National Legal Services Authority, to please come on to the dais and adorn the chair. Justice U. Lalit Garu. Mr. Papi Reddy, the Principal District Judge and Chairman, District Legal Services Authority, Medak, will accompany His Lordship. I request the Chairman DLSA to present a bouquet to His Lordship. May I request Justice Satish Chandra Sharma, Chief Justice, High Court for the State of Telangana and Patron-in-Chief, Telangana State Legal Services Authority, to please come on to the dais. Srimati Sunita, the First Additional District and Sessions Judge, will accompany His Lordship to the dais. May I request Sri Justice Ujjal Bhuyan, Judge, High Court for the State of Telangana and Executive Chairman, Telangana State Legal Services Authority, to please come on to the dais and adorn the chair. Sri Karna Kumar, Additional District Judge, would accompany His Lordship to the dais. May I request Justice Shamim Akhtar, Judge, High Court for the State of Telangana, to please come on to the dais and adorn the chair. Srimati Sunita would accompany His Lordship to the chair. May I request Justice T. Vinod Kumar Garu, Judge, High Court for the State of Telangana, to please come on to the dais. Additional District Judge Srimati Maitreyi to accompany His Lordship to the chair. May I request Sri Justice Abhishek Reddy Garu to please come on to the dais and adorn the chair. Srimati Neelima, 6th Additional District Judge, Siddipet, would accompany His Lordship to the dais. Thank you, my lords. Now it is time to play Vande Mataram. May I request His Lordships to please rise.
It is our tradition to begin any important event by lighting a lamp as a symbol of positivity and auspiciousness. May I request the dignitaries on the dais to please come forward and light a lamp as a beginning of the program. నలిపారు కదా. Thank you, my lords. I now request Honorable Sri Justice Ujjal Bhuyan, Judge High Court for the State of Telangana and Executive Chairman, Telangana State Legal Services Authority to present the welcome address. Thank you, Renuka. Member Secretary, Telangana State Legal Services Authority. Honorable Sri Justice U. Lalit, Judge, Supreme Court of India and Executive Chairman of NALSA. Honorable Sri Justice Satish Chandra Sharma, Chief Justice, High Court for the State of Telangana and Patron-in-Chief, Telangana State Legal Services Authority. My esteemed brothers, Justice Vinod Kumar, Justice Abhishek Reddy and Justice Shami Mathur, Learned Advocate General, District Collector, Superintendent of Police, Judicial Officers, officials of the Telangana State Legal Services Authorities, distinguished guests, ladies and gentlemen, a very good afternoon to all of you. It is indeed a moment of great pride for all of us today to have this program here and to have Justice U. Lalit, our Executive Chairman of NALSA, in our midst today for inauguration of this camp at Sangareddy. The mandate of Article 39A of the Constitution of India, which is the constitutional vision of equal justice and free legal aid, finds its manifestation in the Legal Services Authorities Act 1987, which had come into effect from the year 1995. Since its inception, NALSA has been taking several steps to ensure that there is access to justice for the marginalized sections, those categories
which are covered by Section 12 of the Legal Services Authorities Act, and also to ensure that justice is delivered to the doorstep of the needy people instead of people coming towards the formal justice system. Now, legal services institutions like NALSA, then state legal services authorities, taluka legal services authorities, have the duty of making the people aware about their rights and entitlements and remedies. Because until and unless people are aware of their rights and entitlements and their fundamental duties, this will remain a dream for most people. So therefore, one of the important functions of the legal services institutions is to create awareness amongst the people. In India, there are more than 275,000 village panchayats and nearly 6.7 lakh villages. Around 70% of the population of India resides in rural areas of the country. Therefore, it is often said that the real India lives in the villages. Immediate and effective measures are required to be taken to make people aware of their rights and entitlements, and that is one of the prime objective of the legal services institutions. NALSA, under the leadership of our Patron-in-Chief and Honorable Chief Justice of India, Justice Ramanna, and Honorable Executive Chairman of NALSA, Justice Lalit, has devised a pan-India legal awareness and outreach program to be carried out from 2nd October 2021 to 14 November 2021, with the aim and object to reach every town and village of the country. During this 6-week-long period, the legal services authorities will organize awareness and outreach activities, reaching each and every person residing in the rural, tribal, and far-flung areas of the country, like the camp that we have today. Now, the campaign basically will focus on rights including fundamental rights, legal benefits and entitlements, duties of the citizens, free legal aid and assistance rendered by legal services institutions in actualization, remedies available under the laws, available citizen-centric services offline and online. In so far, and now this, as we have said, will culminate. It has started from 2nd October and will culminate on 14 November 2021. During this program, we have special days in our midst, like the 2nd October Gandhi Jayanti, 10th October we have the Mental Health Day, 11th October we have the International Day of the Girl Child, 15th October is the World Student Day, 24th October is the UN Day, 9th November is the Legal Services Day, and 14th November is the Children's Day, which will be the last day of this outreach program. Now, in so far, the state of Telangana is concerned, we have 33 numbers of revenue districts and 593 total number of talukas or mandals. The total number of judicial districts, please correct me if I am wrong, is 10. We have 1795 number of paralegal volunteers, 428 legal services clinics, 1652 numbers of panel lawyers, and we have 6 permanent lok adalats dealing with public utility services. Well, friends, we still have a long way to go, but I am sure with the leadership of our Executive Chairman of NALSA, certainly we will march ahead and reach nearer and nearer to our goal of providing access to justice to the most vulnerable and marginalized sections of the people.
with these few words, I once again welcome all of you to this camp here at Sangareddy. Thank you very much. Thank you, my lord. We are now joined by Honorable Justice Srimati G. Sridevi Garu, Judge High Court for the state of Telangana. I request Srimati Anita, Additional District Judge, to present a bouquet. I now request Honorable Justice U. Lalit Garu to inaugurate the Legal Services Camp module. Here was, okay. Most point. తీసుకురండి. Okay. Any? Sir. Yes. I now request the Honorable Justice U. Lalit Garu to release the translated books on Nalsa formats into Telugu language. I request the AO of Telangana Legal Services Authority to bring the books for being released. I request all the judges to join in releasing these books. ఇప్పుడు ఈయన గురించి ఏదో పేపర్ ఉంది కదమ్మా, డైరెక్టర్ గురించి, ఇది ఫిలిం సాంగ్ డైరెక్టర్ అందులోనే ఉండాలి. నా ఫైల్ కాదు, అడగనా? అడిగి తెచ్చాను. నా ఫైల్ ఎక్కడ ఉంది? Thank you, my lords. Now it is time to launch the theme song titled Satvara Nyayam of the Telangana State Legal Services Authority. It is a song directed by Sri D. Sai Prasad Garu. Sai Prasad Garu, please come. Sri D. Sai Prasad Garu is the director of this song. It is a song about providing speedy justice, and it also covers the schemes of the NALSA. Sri D. Sai Prasad Garu has been working with media for about 30 to 40 years. He is awarded state level and national level awards for his movies and songs. Now, I request Sri Sai Prasad Garu to say a few words about this song in a very short time, because we are running short of time. Honorable Justice Lalit Garu, Honorable Sri Sajid Chandra, Chief Justice of Telangana, respected judges on the dais, and dignitaries and guests. It's my privilege to be part of this institution for more than 1 decade, and I am closely associated in traveling and seeing the happenings of the Legal Service Authority in the state of Telangana. This song is only a reintroduction of the services rendered by the
Legal Service Authority of Telangana. And it is very close to my heart to say this, that the efforts being made, I am sure it will be multiplied in the days to come after the release of this theme song. It conveys basically about the content of the initiatives and the narratives of the institute for the benefit of the people, and it will help them as a visiting card for the people of the Telangana, of the last person in the state. And largely, it will help every citizen of Telangana to become part of the institution of Telangana Legal Service Authority itself, to be a part of it and be in the journey of the Legal Service Authority for people of Telangana will take a long way in improving the quality of life of every citizen of Telangana. Thank you very much for giving me this honor, and I am grateful to the Legal Service Authority for giving this opportunity. Thank you. రాజుకైనా న్యాయం ఒకటే, పేదకైనా ధర్మం ఒకటే, రాజు పేద భేదం లేదులే. రాజుకైనా న్యాయం ఒకటే, పేదకైనా ధర్మం ఒకటే, రాజు పేద భేదం లేదులే. కక్షలన్నీ ప్రేమగా చెరిపి, శిక్షలేని మార్గం నడిపి, రెండు వైపులా స్నేహం పెంచుదా. నీవు వేరే నేను వేరే అనే మాట తుడిచివేసి, చెలిమి ఏదో చెడుపు ఏదో తెలియజేసే న్యాయ బృందం. వ్యధలేని తీర్పులను ఇక మీకు ఇచ్చేది, వ్యధలేని తీర్పులను ఇక మీకు ఇచ్చేది. తెలంగాణ ప్రజల సంస్థ ఇది కదా, తెలంగాణ ప్రజల రక్షణ బాధ్యత మాది కదా, తెలంగాణ ప్రజలకు మేమే అండగా, న్యాయ సేవా సంస్థ మీకై వెలసెను తెలుసు కదా. నిజమిది నీకు ఖర్చు కాదేది రుజువు చేసి చూపుతాము. పగను పెంచే గొడవ ఏదైనా తిరుగులేని న్యాయ సేవ. కోర్టులంటూ నీవు వెళ్ళే కష్టమంటూ రాదు, తీర్పు కోసం ఎదురు చూసే భారమంటూ లేదు. న్యాయమే విధిగా అందుకో త్వరగా, చేరుకో దిశగా, మార్చుకో దశగా. విలువైన కాలాన ఇక నీవు జీవించు, విలువైన కాలాన ఇక నీవు జీవించు.
ఇక ప్రగతి దారి అడుగు వేయి అలసిపోయే దినమురాదింక ఉచిత న్యాయం అందులో ఈ ఘోరమైన నేరాలన్నీ అదుపు చేసే సంస్థ తెలంగాణ రాష్ట్రమంతా వెలుగులీనే సంస్థ మనుషులే తరలే బాలలే నలిగే మత్తులో మునిగే నెట్టుతో కలిగే అసలైన మోసాల ఇక ఆట కట్టేది అసలైన మోసాల ఇక ఆట కట్టేది తెలంగాణ ప్రజల సంస్థ ఇది కదా తెలంగాణ ప్రజల రక్షణ బాధ్యత మాది కదా తెలంగాణ ప్రజలకు మేమే అండగా న్యాయ సేవా సంస్థ మీకై వెలసెను తెలుసు కదా తెలంగాణ ప్రజల సంస్థ ఇది కదా తెలంగాణ ప్రజల రక్షణ బాధ్యత మాది కదా తెలంగాణ ప్రజలకు మేమే అండగా న్యాయ సేవా సంస్థ మీకై వెలసెను తెలుసు కదా. Legal services institutions, that is the legal services authorities, are all about free legal aid, legal awareness, and settlement of cases in Lok Adalat by way of compromise. Today, we have a partition suit, original suit number 25 of 2015, filed by a daughter, Srimati Padmamma, against her family members, Srimati Anjamma, Srimati Kavita, Sri Krishna Mohan Reddy, Sri Madhu Mohan Reddy. All of them are family members by way of negotiations by both the bench and the legal services authority. This matter was settled for 1 crore, whereby the family members of the daughter Srimati Padmamma have agreed to give 1 crore of rupees as a partition as her share in the property. So may I request His Lordship to present the check. Present the check to the plaintiff, and I request Srimati Padmamma to please come on to the dais. And also her family members, Srimati Anjamma, Srimati Kavita, Sri Krishna Mohan Reddy, and Sri Madhu Mohan Reddy. Okay. Now I request Rathod Sardar, visually handicapped, to please come on to the dais. I request the district collector to please come on to the dais. May I request His Lordship to present the laptop to Rathod Sardar.
I request P. Hari Krishna to come onto the dais. I request His Lordship to present a laptop to P. Hari Krishna. I request P. Nitin to come on to the dais. Hearing. I request His Lordship to present this 4G smartphone to P. Nitin. Okay. Now, GC Anita, street vendor, to please come on to dais. I request Maddala Sirisha to please come on to the dais. She's okay. Diagnostic. Narasimha Begari 3 lakh unit cost. మీరు చెప్తారా? Okay, okay. Begari Balakrishna, 3 lakhs, subsidy 1,80,000, bank loan of 1,20,000. Govu Pentaya, unit cost of 3 lakhs, subsidy of 1,80,000, bank loan of 1,20,000. Talari Prabhakar, unit cost of rupees 3 lakhs, subsidy of rupees 1,80,000, bank loan of 1,20,000. Ibrahimpur Jaipal, unit cost of rupees 3 lakhs, subsidy of rupees 1,80,000, bank loan of rupees 1,20,000. Okay. అయిపోయిందా? Nitya Sravanya, unit cost of rupees 2 lakhs, subsidy of rupees 1,40,000 and bank loan of rupees 60,000. Musligari Meghamala, unit cost of rupees 2 lakhs, subsidy of rupees 1,40,000, bank loan of rupees 60,000. These are the beneficiaries under the Scheduled Caste Action Plan. Thank you, my lord. May I now request Honorable Sri Justice Satish Chandra Sharma Garu, the Honorable Chief Justice, High Court for the State of Telangana, to felicitate Honorable Sri Justice U.U. Lalit Garu, Judge, Supreme Court of India and Executive Chairman, National Legal Services Authority. Please bring the shawl and the mementos. I request Srimati Anita to please bring the shawl and the memento. I request the District Collector, Sri N. Hanmant Rao Garu, to please come on to the dais.
and felicitate Honorable Sri Justice U.U. Lalit Garu with a shawl and memento. I request Sri Ramana Kumar, Superintendent of Police, Sangareddy, to please come on to the dais to felicitate Honorable Sri Justice Satish Chandra Sharma Garu with a shawl and memento. ఇదన్నీ వీళ్ళు పేర్లు రాసిండ్రు ఎవరు వస్తున్నారు మళ్ళీ అందరికీ కలెక్టర్ గారు వస్తున్నారు ఏంటి ఒకసారి ఆయన రమ్మనండి వీళ్ళందరూ ఎస్ఎన్ కలెక్టర్స్ ఆయన ఉండాల్సిందే నెక్స్ట్ పేరు పిలిచేయండి రాజేష్ అదే అంటున్నా ఆయన రాజేష్ అనేది I request Sri Rajarsi Shah, IAS Additional Collector, to please come on to the dais. DR, okay. Okay. ఇది అందరికీ ప్రెసిడెంట్ నెక్స్ట్ చెప్పాలి ఇంకోటి మరి ఇప్పుడు మన అడ్వకేట్ జనరల్ గారు మన ప్రతాప్ రెడ్డి గారు అవును వీళ్ళు అయిపోయిన తర్వాత లేకపోతే వీళ్ళతో పాటు ప్రెసిడెంట్ కూడా రాధికా రమణి ఇదేంటో పేరు చదువుకుని వద్దండి ఆయన అందరూ తొందరగా వచ్చేస్తుంది కదా వద్దు ఉండండి కలెక్టర్ గారే అందరికి ఇచ్చేస్తున్నారు ప్రతాప్ రెడ్డి సార్ పిలుస్తాం కదా ఇప్పుడే ప్రెసిడెంట్ కూడా పిలుస్తామని మళ్ళీ చెప్పాలి చెప్పండి I request the Advocate General Sri B.S. Prasad Garu to please come on to the dais to felicitate Honorable Sri Justice U.U. Lalit Garu. I request the Public Prosecutor Sri Pratap Reddy Garu to please come on to the dais and felicitate Honorable Sri Justice U.U. Lalit Garu, Judge, Supreme Court of India, Executive Chairman, National Legal Services Authority. Okay. I request Sri Vishnuvardhan Reddy Garu, President, Bar Association, Sangareddy, to please come on to the dais to felicitate Honorable Sri Justice U.U. Lalit Garu. Next.
may I now request Honorable Sri Justice U.U. Lalit Garu, Judge Supreme Court of India and Executive Chairman of National Legal Services Authority to kindly deliver the keynote address. Honorable Justice Satish Chandra Sharma, Chief Justice of the High Court for State of Telangana and Patron-in-Chief, Telangana State Legal Services Authority, Honorable Justice Ujjal Bhuyan, Judge, High Court, Honorable Justices Srimati Sri Devi, who are present on the dais, all judges of the High Court for State of Telangana, all the other judicial officers who are present today, the persons who are associated with the work of State Legal Services Authority, and above all, the learned Advocate General for the state. I see so many police officials, lawyers, people coming from various walks of life, students. So it's all to you and ladies and gentlemen. It was a great moment of privilege to be associated with a program like this, where right in the beginning we gave some vehicles to persons who are physically challenged. The vehicles were not just doling out some favors to them, but that was in my view, it's a helping hand given by the community or the society, so that somebody who has various challenges and drawbacks in life comes up and leads a life which is worth living. What we tell ourselves in Maneka Gandhi, that potential of every human, every individual must be allowed to reach to the fullest, to the highest. And that's the attempt that we make. So it was very heartening to see that at least about 10 persons were given the helping hand to make them mobile, not to let them have the feeling that perhaps their activities are getting completely curtailed, and in a fast-moving society, they would be relegated in a corner. Now, these are some of the activities which we at National Legal Services Authority, State Legal Services Authority, District Legal Services Authority and Taluka Legal Services Authority do practice every now and then. And the reason is this. It was what that video clip that we saw here, which was played for about 5 minutes. I must say that I am not so proficient in Telugu. I come from an area called Cholapur, where a large number of population speaks Telugu. So I can pick up a word or two, but I am not so proficient. But two scenes which stayed in my mind from that clip, and I would request NALSA authorities to pick up this particular clip and translate it into other forms or other languages, so that the message goes to the nook and corner of the society, of the country. Two instances which stayed in my mind. Number one, an advocate perhaps is pocketing some fees from a client, and the lady comes and dissuades him that perhaps I think legal assistance can be available through
the auspices or the offices of the Legal Services Committee or Legal Services Clinic. That was one part which is a very, very beautifully captured and beautifully told to us through that video clip. The second one was about a victim who suffers an acid attack. And these two instances actually tell what Legal Services Authority stands for. We stand for what? We stand, as Justice Ujjal Bhoyan in his opening address said, that this is a constitutional right of every citizen to be provided free legal aid. I was just giving one in my previous address at a different place. I gave the statistics, and that is very, very telling kind of situation. Out of 100 matters which are in criminal courts all over the country, statistically, not even 1% matters are with the legal aid services clinics or societies. Does it mean that 99% of our population, or those persons who are affected and who are fighting their battles in criminal courts, don't require legal assistance? It is that man who was trying to have legal assistance where perhaps his daughter, sister, or anybody tried to dissuade him. We must have such scenes where people must have confidence in the apparatus, in the machinery of legal aid, that yes, I will get qualitatively better assistance through the legal aid. Let that legal aid be the Rajmarga to enter the temple of justice, not the typical Rajmarga through the courtroom battles which are fought by the lawyers engaged as professionals. I have nothing against lawyers, but at the same time, the legal aid to the poor should not be qualitatively of a lower standard. That legal aid must be of exceptionally good quality, and that good quality legal assistance or legal aid will be ensured through, I must tell you, I must share with you, as legal aid person who is in charge of these national legal services or state legal services, what are we doing? We are simply facilitating the legal aid beneficiary, potential beneficiary, and the legal aid giver. That's the lawyer. We facilitate that. We have paralegal volunteers, we have panel advocates, but finally it boils down to what? It finally boils down to that there must be an advocate who is willing to give legal aid to the legal aid seeker. If that apparatus has to have successful ventures and results, then number one, that advocate's assistance or legal aid must be qualitatively of same dimension and same quality that in normal circumstances a man or a woman may be able to secure. And that I see large number of advocates. There is an entire section of advocates. It is up to you, sirs and madams, to come forward, give some pro bono assistance, and see to it that legal aid becomes part of your profile as an advocate. It is with this idea that I had a word with the Bar Council of India chairperson and the office bearers. And with this idea, we are, as a part of this Pan-India awareness program, we are now having law students who will be working, who will be going to various villages, catch them young, they say. So catch them young, the lawyers are actually inducted in this, indoctrinated in this
idea of legal aid at an early age, and they will hereafter be the backbone of the entire system. So therefore, that's how we want to start. It is true that we have started this legal aid awareness program, but awareness for what? Awareness so that every one of us doesn't go home with a feeling that perhaps I could have taken legal aid. Choice is, of course, his, whether he wants it or doesn't want it. But that choice must be an informed one. That choice must be where all alternatives are possible to him. And he has that other choice also equally available, that perhaps through legal aid I'll get better assistance. If you do that, so that kind of scenario where that lady persuades the man not to keep parting money, because that's where our 99% population is actually languishing. It is not as if that they don't need legal aid. Either they are not aware of their rights, either they are not aware that there is a setup such as legal aid center which can provide them assistance, or, and that is more dangerous, that they don't have confidence in the legal aid system. And we have to aim at building that confidence. So not just legal awareness about the rights of the people, but it comes with an additional responsibility that when we make them aware, we must give them that zone of comfort, that cushioning effect, that sir, madam, your case will be taken care of. It will not be botched up, it will not be sort of uselessly turned into a negative venture. That's about so far as the court-based legal assistance is concerned. But NALSA doesn't have only that profile. NALSA has other dimensions, as you rightly saw here. 10 physically challenged persons being given the vehicles. Vehicle for mobility, vehicle for rise in life. And that is something which is made possible. Of course, there are various schemes which are floated by state and central government, but again, lack of awareness, lack of knowledge. So that's where we step in and we try to remedy the situation. The second instance which was part of that clip, compensation for victims. That's also equally of a greater dimension. There are various brothers, sisters who become either victims of crime, victims of excessive attacks like acid, etc. The government has definitely extended hand of solace. That succor which is to be provided to them will definitely come, and that's where NALSA or the other apparatus also comes in. Can you imagine that such a beautiful program, NALSA, State Legal Services Authorities, District Legal Services Authorities, Taluka Legal Services Authorities. So look at the network which flows from the top, right, goes to the Taluka. This entire network is done by judicial officers. So they are managing it. And they are managing it up till now seamlessly for last 25 years. So 25 years have gone by, and that's why we are completing 25 years of legal aid service clinics, legal aid service authorities. It is through this apparatus that perhaps I think extension of legal aid and the awareness has to spread. But finally, it has to come from people like you, brothers and sisters, who are either paralegal volunteers or panel advocates, or those who are associated with legal aid work. And that's why in this Pan-India program, what we are trying to strive for is we must reach every village of the country, at least
thrice in this period of 45 days. Reach there, develop a communication, develop contact so that hereafter nobody goes with a feeling that he was not even aware of that. I don't want to give an example, but since in the earlier program somebody said from one of the persons who was associated with the program gave out this example, and that's the reason I venture to say that example. In the earlier part of my career, I was briefed with a senior counsel. A matter pertained to somebody's rights. 3-4 counsel used to come from Bombay. The expenses would be borne by the client. 5 or 6 dates, and he had completely exhausted his savings. On the 7th occasion, the docket which came simply said Uday Lalit without naming anyone. Otherwise, it would always be you with so and so, so and so, so and so. So I was rather surprised. I asked him, "Why, sir, what happened? Earlier you showed a lot of interest. 6 counsel used to come from Bombay. You would put them up in a 5-star hotel. They would be given conveyance, everything." And that's when the sentence which he said, which was in original Gujarati, but the translation in Hindi, if I may use that, was, "साहब कुएं पर पानी पीने के लिए आए थे, पर सारा पानी हाथ पैर धोने में ही खत्म हो गया." And that's the plight of a client. That's the plight. If you give him that comfort zone that yes, legal aid apparatus is as good as anything else, as good as any other service, if that element, if that atmosphere of confidence is there, then you won't have such persons. And that's why I like that particular part in the clip. And that's why I mentioned this. It has been a wonderful day. Started with those flagging of that rally by the physically challenged persons. It has some significance today. Today is United Nations Day. And one of the ideas which has been floated is called sustainable development. And sustainable development, out of 17 principles which we normally adopt, if I may touch upon only 2 principles, that is inclusive nature of education and empowerment of women. That inclusive nature is also visible when you gave these laptops to visually challenged persons. That is what is called inclusive setup of education. I'll give you another example. A law clerk was working with me who was visually challenged. He was a totally blind person. And as a law clerk, he wanted to read all the papers which come to me as any other law clerk would do. And in the physical format of paper book, it was impossible for him to read that. But he had a particular app which was installed in his mobile that if the paper books were given to him in digital format, that could get translated into Braille immediately as a result of the app, and he could follow what the paper book actually said. So he requested me, "Sir, can it be done through what is called the virtual format?" Now this I am saying about 4 or 5 years back. Today virtual format has become the order of the day. And we did that, and that's what is called inclusive setup. So therefore I asked these 2 persons who are visually challenged that how are they going to do with this particular laptop.
And that's a very beautiful gesture which has been extended by Telangana State Legal Services Authority. So therefore, that's where we fulfill one of these ideas, which is to have inclusive setup of education, so that continuing education, we help people. It's a wonderful tribute that Telangana State Legal Services Authority has extended. I'm really thankful to the authorities for giving me this opportunity to be before you, to share some of the experiences which I have had during the course of last 20 odd days. And I will carry these experiences, which I will share on the next occasion on a different platform. Thank you so much. Thank you. Thank you, my lord. I request Sri B. Papireddy, Chairman, DLSA, Principal District and Sessions Judge, Medak at Sangareddy, to please come and present vote of thanks. Namaste, my lords. I deem it to be a high privilege and distinct honor to deliver the vote of thanks on this occasion to His Lordships on this dais, and also to the other dignitaries assembled here on behalf of the Medak Unit, officers and District Legal Services Authority, Medak, and I thank my lords for gracing today's legal awareness module camp, which was conducted by the District Legal Services Authority, Medak at Sangareddy, under the aegis of the Honorable National Legal Services Authority and under the guidance of the Honorable Telangana State Legal Services Authority. I take it as a privilege to very humbly thank Honorable Sri Justice U. Lalit Garu, Judge, Supreme Court of India, and Executive Chairman, National Legal Services Authority, for his Lordship's inspirational and valuable message today's gathering. His Lordship's time and again reminding the system about the need of legal awareness to the general public and immediate need of quality and quick justice. I very humbly thank Honorable Sri Justice Satish Chandra Sharma Garu, Chief Justice, High Court for the State of Telangana, and Patron-in-Chief, Telangana State Legal Services Authority, for guiding us in conducting the program successfully. I also humbly thank Honorable Sri Justice Ujjal Buyan Garu, Executive Chairman, Telangana Legal Services Authority, for giving us necessary instructions and motivating us to conduct this program successfully. I also thank Honorable Sri Justice Shemi Maktan Garu and Honorable Justice G. Sridevi Garu for participating in this module program, my lords. I also humbly express my thanks to Honorable Sri Justice T. Vinod Kumar Garu and Sri Justice A. Abhishek Reddy Garu, Judges High Court for the State of Telangana, for their timely instructions and guidance in conducting this program successfully, my lords. I would like to take this opportunity to thank Srimati Y. Renuka, Member Secretary, Telangana Legal Services Authority, for personal visits to the Sangareddy and venue, for the fullest guidance and cooperation given to us to ensure that the program is conducted without any hurdles with a grand success. I also take this opportunity to thank the District Collector, Sri M. Hanmantrao Garu, for rendering his cooperation very minutely. He was always present personally and also through his additional collectors, Sri Veera Reddy Garu and Rajarshi Garu, and other officials whenever required, and ensured that the district administration renders fullest cooperation to the Legal Services Authority in implementing the objective of spreading the legal awareness to every nook and corner of the society in the letter and spirit. I thank Sri Ramana Kumar, Superintendent of Police, and DSP Sri Balaji Garu for extending fullest cooperation. Personally,
and also through his police officials, and also extending that this program is conducted without facing any law and order problems. On this occasion, I thank all the judicial officers for their cooperation in spite of their busy schedule on the bench work. I thank the Advocate General Sri B.S. Prasad Garu and Public Prosecutor of the Honorable High Court for the State of Telangana, Sri Pratap Reddy Garu, and Sri A. Vishnuvardhan Reddy Garu, Bar President Sangareddy, and government leaders, public prosecutors, and presidents of the Bar Association and members of the Medak unit. I also thank the district officers, district rural development officer, the district panchayat officer, the chief executive officer, Jilla Parishad, DPRO, MPTCs, ZPTCs, MPDOs, DLPOs, village sarpanch, panchayat secretaries, the staff members, and all others from the district administration side for rendering their sincere cooperation for this program as well as for the campaigning program conducting from the 2nd October to 14th November. And I thank all the staff of various courts in the Medak unit and also the staff members of the District Legal Services Authority and various Mandal Legal Services Authorities of the Medak unit. Last but not the least, I thank the print and electronic media for coverage of this program extensively, without whose cooperation we would fail to send the message of access to justice for all to each and every person of the society, and media plays a very pivotal role in spreading the message even to the remotest of the village of the country. I also thank public who attended this program and making this program a grand success. Thank you, my lords. Thank you. Thank you, sir. Shall we proceed to visit the stalls? My lord. Stalls.